హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను ఫర్దర్గా టెక్నాలజీ గురించి చాలా వీడియోస్ చేయబోతున్నాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న ఆల్పై ట్యాప్ చేయండి. మనం ప్రీవియస్ క్లాస్లో ఎంఎస్ వర్డ్లో టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, అలాగే టోటల్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది తెలుసుకున్నాం కదా. ఆ వీడియో కనుక మిస్ అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఒక ఛానల్లో అప్లోడ్ చేశాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింకు ఇస్తాను, అక్కడ నుంచి కూడా చూడవచ్చు. సో మనం ఈరోజు తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఎంఎస్ వర్డ్లో మెయిల్ మార్జ్ ఏ విధంగా చేస్తారు, మెయిల్ మార్జ్ వల్ల యూజెస్ ఏమిటి అనేది ఇవాళటి క్లాస్లో తెలుసుకోబోతున్నాం. అందుకోసం మనం కొత్త న్యూ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకుందాం. న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలంటే దాని షార్ట్కట్కి తెలిసింది కదా, Ctrl+N ప్రెస్ చేస్తే మనకు కొత్త డాక్యుమెంట్ అనేది వస్తుంది. ఇందులో మనం నేర్చుకోవాల్సింది చూద్దాం. నేను ముందుగానే రెడీ ఎంఎస్ మెయిల్ మార్జ్, హౌ టు క్రియేట్ ది మెయిల్ మార్జ్ అంటే మెయిల్ మార్జ్ని ఏ విధంగా క్రియేట్ చేస్తావు. సపోజ్ ఒక టేబుల్ తీసుకుంటున్నాను, మనకు స్టూడెంట్ నేమ్, వారి ఫోన్ నెంబర్, డీటెయిల్స్ కావాలి కాబట్టి, అంటే స్టూడెంట్స్ నేమ్ అని కాదు, మిగతా ఏ వాటికైనా లైక్ 50 మెంబర్స్ ఎట్ ఏ టైం రావాలి అన్న, 50 or 100, దట్ ఈస్ యువర్ విష్. సపోజ్ నాకు కాలమ్స్ అనేవి 2 కావాలి, రోస్ అనేవి అట్లీస్ట్ ఒక 5 సరిపోతాయి. ఇది మీ మీద డిపెండ్ అయ్యి మీ ఇష్టం. ఫస్ట్ ఏ విధంగా చేయాలో చెప్తాను. ఇక్కడ కాలమ్ అండ్ రో ఇన్సర్ట్ అయినాయి కదా, వీటిని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే వీటి మీద కర్సర్ ప్లేస్ చేసి ట్రాక్ చేసుకోవాలి. మనకు ప్లేస్ ఇంత కదా, తర్వాత వీటిని అన్నిటిని సెలెక్ట్ చేసుకొని వీటి యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. లేఅవుట్ ట్యాబ్లో హైట్ ఉంటుంది, అక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఈ పైన దాన్ని తీసేస్తున్నాను. దీన్ని మర్జ్ సెంటర్ చేస్తా. దీన్ని మర్జ్ అండ్ సెంటర్ చేసి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి. సపోజ్ స్టూడెంట్ ఆల్ టికెట్ నెంబర్ రఫ్గా ఇస్తున్నాను. స్టూడెంట్ ఆల్ టికెట్ నెంబర్స్. ఈ విధంగా మీకు ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. సపోజ్ నేను ఇది ఇచ్చాను, ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సెంటర్ చేశాను. సెంటర్ చేసిన తర్వాత ఈ విధంగా చేశాను. సపోజ్ దీనికి కలర్ ఇవ్వాలి అనుకుంటే షేడింగ్లోకి వచ్చి ఈ విధంగా కలర్ ఇవ్వచ్చు. ఈ విధంగా కలర్ ఫాంట్ కలర్ కూడా ఇవ్వవచ్చు. ఫాంట్ కలర్ సపోజ్ బ్లాక్ ఇస్తున్నాను. ఫాంట్ సైజ్ కూడా Ctrl+Shift> ఇంక్రీజ్ అవుతుంది. షార్ట్కట్కి Ctrl+Shift> ఆ తర్వాత ఇక్కడ స్టూడెంట్ యొక్క నేమ్
క్లాస్ ఆల్ టికెట్ అడ్రస్ ఈ విధంగా టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇంకొంచెం తగ్గిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఏ విధంగా మెయిల్ మార్జ్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే పేజ్ 1 of 1 ఈ ఎంఎస్ డాక్యుమెంట్లో ఒకటే పేజ్ 1 పేజ్ మాత్రమే ప్రజెంట్ ఉన్నది. ఇప్పుడు మనం ఇలాంటి స్టూడెంట్ నేమ్స్ ఒక 5-6 మెంబర్స్ తయారు చేద్దాం. అంటే అది మీ మీద 50 మెంబర్స్ లైక్ 100 మెంబర్స్. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నా 5 మెంబర్స్. ఏ విధంగా మెయిల్ మర్జ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మెయిలింగ్ ట్యాబ్లో సెలెక్ట్ రిసిపియెంట్స్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసి టైప్ ఏ న్యూ లిస్ట్ అంటే న్యూ స్టూడెంట్ నేమ్స్ టైప్ చేసి వాళ్ళ క్లాస్ మొత్తం డీటెయిల్స్ అని ఇవ్వాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏంటంటే యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అంటే ఆల్రెడీ మీ దగ్గర కంటెంట్ ఉంది, అది మీ డ్రైవ్స్లో ఉంది, అది ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవడం. మనకు ప్రజెంట్ కంటెంట్ లేదు కాబట్టి టైప్ ఏ న్యూ లిస్ట్ ప్రెస్ చేసి కంటెంట్ని తయారు చేయడం. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ హెడ్డింగ్స్, టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కాకుండా మనకు ఏవైతే సూటబుల్ అవుతాయో అవి మాత్రమే తీసుకోవచ్చు. దానికి ముందుగా కస్టమైజ్ కాలం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కార్నర్ బాటమ్ లెఫ్ట్ సైడ్ కస్టమైజ్ కాలం మీద క్లిక్ చేసి ఇవన్నీ కూడా డిలీట్ చేసుకోవాలి. దాని మీద ప్లేస్ చేసి డిలీట్ ఎస్ నేను డిలీట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఈ విధంగా డిలీట్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ ఫీల్డ్ నేమ్స్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ మీరు యాడ్ అనే బటన్ మీద ట్యాప్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏవైతే ఫీల్డ్ నేమ్స్ కావాలో అవి ఎంటర్ చేసుకోవాలి. ఏమి నేమ్, ఓకే, ఫీల్డ్ నేమ్ యాడ్ అయింది కదా. తర్వాత ఇంకోటి క్లాస్, ఫీల్డ్ నేమ్ యాడ్ అయింది. ఈ విధంగా టైప్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇవి అప్ అండ్ డౌన్ అంటే మీరు సపోజ్ కన్ఫ్యూస్లో నేమ్ అనేది లాస్ట్కి ఇచ్చారు, ఇది అప్ అండ్ డౌన్ మూమెంట్ కావాలంటే ఈ నేమ్ మూవ్ డౌన్ సెకండ్ పొజిషన్, మూవ్ డౌన్ థర్డ్ పొజిషన్, మూవ్ డౌన్ లాస్ట్ పొజిషన్. అలాగే ఫస్ట్ పొజిషన్కి రావాలి అనుకుంటే మూవ్ అప్. ఈ విధంగా కరెక్షన్స్ చేసుకోవచ్చు. అలాగే మీకు రీనేమ్ కావాలనుకుంటే ఈ నేమ్ కాకుండా వేరే నేమ్, రీనేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫీల్డ్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాన్సిల్. ఈ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ మీద ప్రెస్ చేసి ఇది చూసారా, ఇప్పుడు ప్రీవియస్ పొజిషన్లో ఈ ఫీల్డ్ నేమ్స్ అనేది ఇవన్నీ ఉండి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్ 1, అడ్రస్ 2. ప్రజెంట్ ఏమో ఎంటర్ చేసిన ఫీల్డ్ నేమ్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. ముందుగా ఫీల్డ్ నేమ్స్ అనేది ఎంటర్ చేయాలి. సపోజ్ కృష్ణ క్లాస్ 10 ఆల్ టికెట్, సపోజ్ నెంబర్
న్యూ ఎంట్రీ కోసం ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ న్యూ ఎంట్రీ అని తీసుకోవచ్చు, లేదా అంటే ట్యాప్ అనేది కూడా ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేసిన తర్వాత సపోజ్ ఇంకో పర్సన్, స్టూడెంట్ పర్సన్, ఇలా తర్వాత ఈ విధంగా ఎంట్రీ చేసుకోవాలి. నేను శాంపుల్గా మీకు చూపిస్తున్నాను. సపోజ్ ఫీల్డ్ నేమ్స్ ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే మీద ప్రెస్ చేయాలి. టోటల్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ డ్రైవ్లో సేవ్ చేసుకోవాలి. సపోజ్ ఎనీ నేమ్, లైక్ నేను మెయిల్ మర్జన్ ఇచ్చి ఇక్కడ నేను డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్స్ అని హైలైట్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు ఇందాక ఇది డిస్ప్లే కాలేదు, అన్సెలెక్షన్ నుండి ఈ విధంగా. ఇప్పుడు అది సేవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హైలైట్ అయింది. హైలైట్ అయిన తర్వాత ఇక్కడ నేమ్ ప్లేస్లో ఇక్కడ మనం ఏవైతే ఫీల్డ్ నేమ్స్ ఎంటర్ చేసుకున్నామో అవి రావడం జరిగింది. ఇక్కడ నేమ్ ప్లేస్లో నేమ్ ఇవ్వాలి. అలాగే క్లాస్ దగ్గర క్లాస్ ఇలా ఇచ్చేయాలి. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫినిష్ గ్రూప్లో ఫినిష్ అండ్ మర్జ్ కమాండ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయాలి. ప్రింట్ అవుతుంది మీకు. ఈమెయిల్ అంటే అవసరం లేదు, ప్రింట్ కూడా అవసరం లేదు. సపోజ్ మనకు నేమ్స్ అనేవి డిస్ప్లే కావాలి కాబట్టి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి ఆల్ అంటే మనము ఏమైతే స్టూడెంట్ నేమ్స్ ఏమైతే టైప్ చేసామో అన్నీ. అంటే ఫ్రమ్ అంటే సపోజ్ 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే అలా 10th పొజిషన్ నుంచి 25th పొజిషన్ వరకు రావాలి అని ఇది సమ్ వాడతారు. కరెంట్ పీరియడ్ మనకు కావాల్సింది ఏంటంటే ఆల్ అన్నీ కాబట్టి ఆల్. ఇక్కడ చూసారు కదా పేజ్ 1 of 1 అంటే సింగిల్ పేజ్ మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు ఆల్ అని సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేయాలి. ఇక చూస్తారు కదా టోటల్ 5 pages. ఇందాక సింగిల్ పేజ్ ఉండే, ఇప్పుడు 5 pages చూస్తారా. ఫస్ట్ది కృష్ణ, అలాగే సెకండ్ది గోపాల్, 10th రంగారెడ్డి, సురేష్ 10th సంగారెడ్డి, అదేవిధంగా రమేష్ నల్గొండ 10th ఆల్ టికెట్ నెంబర్ విత్. ఈ విధంగా మీరు అన్లిమిటెడ్ స్టూడెంట్ నెంబర్ అంటే స్టూడెంట్ నెంబర్ కాదు, ఏ విధమైన లెటర్స్ విత్ మల్టిపుల్ ఐటమ్స్ ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదండి ఇవాళటి క్లాస్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి.